కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంపై గత ప్రభుత్వంలో కేబినెట్ ఆమోదానికి సంబంధించి నిన్నటి భేటీలో చర్చించింది తెలంగాణ మంత్రివర్గం. దీనికి సంబంధించి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ చూస్తున్నాం. కాళేశ్వరం కమిషన్ కోరిన వివరాలు నెలాఖరులోపు అందిస్తామంటున్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. గత ప్రభుత్వ కేబినెట్ లో కాళేశ్వరంపై చర్చ జరిగిందని ఒకసారి, జరగలేదని మరోసారి మాజీ సీఎం, మాజీ మంత్రులు చెప్తున్నారు. కేబినెట్ సబ్ కమిటీకి సంబంధించిన అన్ని వివరాలు బయటికి తీస్తామని అంటున్నారు మంత్రి పొంగులేటి. సబ్ కమిటీ సిఫారసుల్ని అప్పట్లో అమలు చేశారా లేదా అనేది బయటికి తీస్తామని స్పష్టం చేశారు ఆయన. ఏదైతే ఆనాడు కేబినెట్ లో జరిగిన డిస్కషన్ దీనికి అప్రూవల్ ఉందని లేదని ఉందని వారి వాయిసే వారు వినిపించుకున్నారు ఇప్పటి వరకు. అది గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు కానీ, ఆనాటి నీటిపారుదల శాఖ మంత్రి గారు కానీ, అదే రకంగా ఆనాడు కేబినెట్ సబ్ కమిటీకి సంబంధించిన దాంట్లో మెంబర్గా ఉన్న ఈటెల రాజేంద్ర గారు కానీ, అదే రకంగా తుమ్మల నాగేశ్వరరావు గారు రిటర్న్ గా కూడా రిప్లై పంపించడం జరిగింది. వీటితో పాటు కేబినెట్ కి సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నాయో అవి అసలు ఇది ఎలా స్టార్ట్ అయింది, ఎక్కడ కట్టాల్సిన ప్రాజెక్టు ఎక్కడ కట్టారు, పూర్తి ఆధారాలతో వారి కేబినెట్ సబ్ కమిటీ ఇచ్చిన రిపోర్టు కేబినెట్ లో అప్రూవ్ అయిన తర్వాత ఆ కేబినెట్ అప్రూవ్ అయిన అంశాలని ఆనాటి పనుల్లో వారు ఇంప్లిమెంటేషన్ చేశారా లేదా అన్నది కూడా రేపు కాళేశ్వరం కమిషన్ ముందు పూర్తి వివరాలతో రాష్ట్ర ప్రభుత్వ పక్షాన పూర్తి వివరాలతో రిటర్న్ గా ఇవ్వాలని కేబినెట్ నిర్ణయం చేసిన దాంట్లో అదొక అంశం ఉంది.